ముఖ్యంగా మల్లన్న గారు గత 7-8 నెలల నుంచి మేమిద్దరం కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నామంటే మొట్టమొదట బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం రాజకృష్ణ హోటల్లో పెట్టి మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ముఖ్యంగా కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ఎట్లా వెళ్తుందన్న విషయం గురించి వారికి తెలియజేసి ఆ సంఘాలన్నింటినీ యాక్టివేట్ చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి కులగణన చేసింది. అదేవిధంగా ఇప్పుడు బీసీ సంఘాలన్నీ యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి మళ్ళీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు పేపర్లో వార్తలు చూస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, గత 77 ఏళ్లుగా బీసీలు అన్ని రంగాల్లో తీవ్రంగా అన్యాయం చేయబడినటువంటి వ్యక్తులు. ఈ రోజు ఏ రంగంలో చూడండి, రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, అన్ని రంగాలలో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం గత 75 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. మనం కొన్ని విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి మనం ఇక్కడ మాట్లాడదామని చర్చిస్తామని పెట్టాం. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్ లో అడ్డుకున్నటువంటి వ్యక్తి మన విల్సన్ గారు. పార్లమెంట్ లో ఈడబ్ల్యూఎస్ 3 రోజుల్లో అప్రూవల్ జరిగింది. ఒక రోజు అంటే జనవరి 8 రోజు పార్లమెంట్ లోక్సభలో పెట్టింది, బిల్లు పాస్ అయింది. 9వ రోజు రాజ్యసభలో పెట్టింది, బిల్లు పాస్ అయింది. 12వ రోజు రాష్ట్రపతి ఆమోదమైంది. 15వ రోజు అది చట్టంగా మారిపోయింది. ఆ తర్వాత జనవరి 19 నుంచి దేశవ్యాప్తంగా అమలైంది. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీసీలకు సంబంధించినటువంటి అనేకమైన అన్యాయాలు దేశంలో జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఆర్థిక పరమైన చూసినట్టయితే ఆర్థిక పరమైన రిజర్వేషన్లలో ముఖ్యంగా ఇక్కడే ఉన్నారు ఎంబీసీ, అంటే మన బీసీ కంపెనీ చైర్మన్ గా. గతంలో మనం చూస్తే ఒకటి ఎంబీసీ కమిషన్ లో 2017లో వేశారు. 2017లో వేసి అందులో 35 కులాలను చేర్చినారు, ప్లస్ 36 కులాలుగా అనాథలను చేర్చి 3,850 కోట్ల బడ్జెట్ ఇచ్చి తీరా చూస్తే ఖర్చు పెట్టింది ఏంటంటే 19 కోట్లు. ఎందుకంటే మీరు వీళ్ళకి ఎంగిలి వ్యక్తులు విసిరేస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ధనవంతులు మన హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఉరున్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చారు 2024లో. దాని ప్రకారం భారతదేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత అత్యధికంగా ధనవంతులు ఉన్నటువంటి ప్రదేశం హైదరాబాద్. ఎట్లయినా భారతదేశంలో హైదరాబాద్ 3వ స్థానానికి. సో మనకేమో ఎంగిలి వ్యక్తులు విసిరేస్తున్నారు, అక్కడ వాళ్ళు కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఎట్లయిన దానికి చాలా ఉంటాయి మనం చెప్పడానికి. మరి ఇక్కడ నా వెంట ఉన్న వాళ్ళు కొంచెం టైం అంటున్నారు కాబట్టి కొంచెం తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లో బిలియన్ సంపద అంటే $1 బిలియన్ దాటిన వాళ్ళు 18 మంది ఉన్నట్టు వాళ్ళు ఎక్కడ. ఆ 18 మంది ఓసీలే, ఒక్కరు బీసీలో ఎస్సీలో. ఇది పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ భారతదేశంలో 3వ స్థానంలో రిచెస్ట్ ప్లేస్ ఏంటంటే అది. మీరు అదే విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినట్టు లోక్సభలో చెప్తున్నారు 2024. అందులో ఒక పెద్ద మనుషున్నారు, రిలయన్స్ సంబంధించినటువంటి అధినేత అనిల్ అంబానీకి సంబంధించి 48,000 కోట్ల రుణం తీసుకున్నారు. 48,000 కోట్ల రుణం తీసుకుంటే ఆయనకు 480 కోట్లు మాత్రమే కట్టించుకొని మిగతాదంతా రుణమాఫీ చేసి. ఇది భారతదేశం. అదే మన 80 కోట్ల బీసీ బిడ్డలు ఉన్నారు ఈ దేశంలో. ఈ వీళ్ళ పిల్లలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి 2024 వరకు వీళ్ళ స్కాలర్షిప్స్ మీద, ట్యూషన్ ఫీ మీద ఖర్చు పెట్టింది 15,000. ఒక్క వ్యక్తికి మనం 48,000 కోట్ల రుణమాఫీ చేసి 80 కోట్ల మంది ప్రజల బిడ్డలకు 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది దేశంలో జరుగుతున్నటువంటి విషయం. మరి మనం చూసిన ఈ దేశంలో ఏ ఉద్యమం జరిగినా, మన రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా బీసీ బిడ్డలే ముందు ఉద్యమాలు జరిపించారు. ఇవాళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా కొంత ఆత్మ పరిశీలన చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు చట్టసభలో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే బీసీ బిడ్డలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏదో బీసీ బిడ్డలు కొంత చదువుకొని ముందుకొచ్చి ఉద్యోగాలు పొందాం అంటే ఒకవైపు ప్రైవేటైజేషన్ పేరు అటు ఉద్యోగాలు పోయి, ఇంకోవైపు మనం చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ పేరు పోతున్నాయి. కేంద్రంలో చూస్తే 4 కేటగిరీ ఉద్యోగాలు ఉంటాయి ఏబిసిడి అని. ఏ కేటగిరీ, బి కేటగిరీలో 15% దాటలేదు. సిడి కేటగిరీలో ఈ రోజు 22% దాటలేదు. 27% ఉండాల్సింది కూడా లేదు. ఇక పోతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లలో ఐఐటి, ఐఎంలో మనం వెళ్ళి చూస్తే ప్రొఫెసర్లలో 4% కూడా లేదు.
బ్యాంకులలో తీస్తే టాప్ మేనేజ్మెంట్లలో మొత్తం కూడా 7% లేదు ఓబీసీ. మరి ఏమైంది రిజర్వేషన్? ఎందుకు అమలైతలేదు? ఒకవైపు రిజర్వేషన్ పరిస్థితి అట్లా ఉంది, ఇంకోవైపు ఆర్థికంగా మీకు ఆర్థికంగా కూడా చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ లో 21-22 సంవత్సరానికి ఎస్సీ కాంపోనెంట్ కింద 1,12,000 ఖర్చు పెట్టింది వద్దనంటే, ఎస్సీ కాంపోనెంట్ మీద 76,000 ఖర్చు పెట్టింది వద్దనంటే, కానీ బీసీ కాంపోనెంట్ ఎంత పెట్టింది? 2,000 కోట్లు. సో మనకు స్పెషల్ కాంపోనెంట్ ఇది. అక్కడ ఎన్నుకోబడ్డటువంటి నాయకులను కూడా ఏమంటున్నానంటే, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు చట్టసభల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని రేజేయాలి. లేనట్టయితే ఇక్కడ మాకు న్యాయం జరిగే ప్రసక్తి లేదు. ఇవాళ కులగండ చేయమంటే ఇదే కేంద్ర ప్రభుత్వం 2011లో కులగండ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి లోక్సభలో తీర్మానం చేశారు, పార్లమెంట్ లో తీర్మానం అయింది ఏకగ్రీవంగా. కానీ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మేము కులగండ సోషల్ స్టేటస్ చెప్పని మోసం చేశారు. అట్లనే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఒప్పుకున్నారు. తర్వాత 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ కూడా లోక్సభలో మేము కులగండ చేస్తాం, వచ్చే 2021 సెన్స్ అని చెప్పి ఆ రోజు కూడా మళ్ళీ చేయండి మోసం